ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఎంతసేపటికి పై రూపం లక్ష్య పెడతారు, అలాగే లోకానుసారమైన సంగతులపై మనసుంచుతారు. కానీ అటువంటి వాళ్ళకు ఆత్మీయ అందం, ఆత్మీయ శక్తి ఎలా పొందుకోవడం, ఆత్మీయంగా ఇంకా బలపడాలా అనే ఆలోచన చేద్దామనే ఆలోచన వాళ్ళకు ఉండదు. లేఖనాన్ని సెలవిచ్చిన ప్రకారము వీరు సున్నం కొట్టిన సమాధి వలె ఉన్నారు. బయట మెరుస్తూ లోపల కుళ్ళు కుతంత్రంతో నిండి ఉన్నారు. అదే విధముగా ఎంతసేపటికి లోక విచారాలు, లోకం పనులు, లోకంలో ఉన్న పనిలో, కానీ ఇంకోవైపు ఆత్మీయంగా ఎలా ఎదగాలి, ఆత్మీయంగా ఎలా మనం దేవుడు కార్యములు చేయాలి, అనేకులకి ఎలా దీవెనకరంగా ఉండాలి, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నా కుటుంబాన్ని దేవుడిలో గట్టిగా దారి తప్పిపోకుండా నా పిల్లల్ని కట్టుకోవాలి, నా భర్తను మార్చుకోవాలి, అదేవిధంగా దేవునిలో ఎక్కువ సమయం గడపాలి. ఇటువంటి ఆలోచనలు, కానీ ఏదో ప్రార్థన చేశాము, ఏదో పేరుకు మాత్రం కాకుండా లోక ఆశలపై, లోక పనులపై చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒక సందర్భంలో బైబిల్లో మరియా మార్తలు మరియా ఏమో దేవుని పాదాల యొద్ద కూర్చుని తను చెప్పిన ప్రతి ఒక్క వాక్యము, మాటను వినుతూ ఉన్నది. కానీ మార్త మాత్రం ఆయనకి సేవ చేయాలి, ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలని ఎప్పుడు పనిలోనే ఉంటున్నది. కానీ దేవుడు చెప్పిన మాట, మార్త నీకన్నా మరియా శ్రేష్టమైన దాన్ని ఎన్నుకున్నది. అలాగే లేఖనాలు చెబుతున్నది, మొదట నా నీతిని, నా రాజ్యంను వెతుకు, తరువాత సమస్తము నీకు సమకూర్చబడతాయి. అలాగే ఇంకొక వచనంలో, ప్రియుడా నీవు ఆత్మల వర్ధిల్లు నిలుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లెదవు. దీనికి అర్థము, మనం మొదట మన దేవుని కార్యములో, మన దేవుని కోసం ప్రాధాన్యత ఇవ్వగా, దేవునిని ముందు పెట్టుకొని దేవుని కొరకు ఒక ముందడుగు వేయగా మిగిలినవన్నీ మనకు సమకూడి మేలుకై జరుగును. మనం మొదట మన ఆత్మీయ జీవితాన్ని, మన ఆత్మీయ లైఫ్ని మనము అభివృద్ధిగా చేస్తే ఆటోమేటిక్గా అన్ని విషయాలు, భౌతిక విషయాలన్నీ చక్కబడతాయి.